హైదరాబాద్ ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే రంగారెడ్డి జిల్లాలో ఏసీబీ అధికారులు భారీగా సోదాలు నిర్వహించారు. సోదాల్లో భాగంగా రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో పనిచేస్తున్నటువంటి ఆస్తులను సంపాదించాడనే విషయాన్ని తెలుసుకున్నటువంటి ఏసీబీ అధికారులు కూడా సోదాలు నిర్వహించారు. వీటితో పాటుగా మహబూబ్ నగర్, హైదరాబాద్, దాంతో పాటుగా రంగారెడ్డి జిల్లా కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. దాంతో పాటు చూసుకున్నట్లయితే మహబూబ్ నగర్ జిల్లాలోని ఒక రైస్ మిల్లో కూడా దానికి సంబంధించిన ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ముఖ్యంగా శ్రీనివాస్కు సంబంధించినటువంటి సొంతంగా నివాసం ఉంటున్నటువంటి రాయదుర్గంలోని మైహోం భుజాలో కూడా నివాసం ఉంటున్నటువంటి ఇంట్లో కూడా ఏసీబీ అధికారులు సోదాలు కూడా నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు ఆదాయానికి సంబంధించిన ఆస్తులు కూడబెట్టడంతో పాటుగా అక్రమంగా కూడా భూములతో పాటుగా వచ్చేసి ఆదాయానికి సంబంధించిన వాటిల్లో ల్యాండ్లో కూడా పెట్టుబడులు పెట్టాడనే విషయాన్ని తెలుసుకున్నటువంటి ఏసీబీ అధికారులు కూడా దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. మరొక వార్త చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు గద్దల్లాగా తయారై పేద ప్రజలకు ఒక భూముల్ని లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. భూబకాసారులకు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ నేతలు తయారైన కూడా పేద ప్రజలు కూడా వాపోతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. దాని సందర్భంగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో బాధితులు మీడియా సమావేశం ఏర్పాటు చేస్తూ రంజిత్ రెడ్డి అనే ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎంపీ 5 ఎకరాల భూమిని కూడా అక్రమంగా కూడా తీసుకొని వాళ్ళకి ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. వాళ్ళపైన కేసులు పెడితే కూడా దానికి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు పోలీస్ స్టేషన్ పైన కూడా ఫిర్యాదు తీసుకొని కూడా కేసులు నమోదు చేయలేదని, దాంతో పాటుగా వాళ్ళ భూములను వాళ్ళకి ఏమంటే తిరిగి రౌడీలను పెట్టి కూడా బయటికి పంపించే ప్రయత్నాలు చేస్తున్నారని కూడా వాళ్ళు బాపుతున్నారు. ఏది ఏమైనప్పటికీ వాళ్ళకు సంబంధించిన భూములను వాళ్ళకు కేటాయించాలని, వాళ్ళకు న్యాయం చేయాలని కూడా బాధిత కుటుంబాలందరూ కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నట్లుగా కూడా చెప్తున్నారు.